నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆ నేతకు తాను కేంద్ర మంత్రిని అన్న సంగతి గుర్తుందా లేదా? పదవిచ్చి నన్ను కట్టిపడేశారని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? మంత్రి హోదాలో ఆయన చేస్తున్న కామెంట్స్ ఎందుకు పొలిటికల్ కాకరేపుతున్నాయి? తన మాటలు ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతున్నా తగ్గకుండా దూకుడు పెంచుతున్న ఆ మంత్రి ఎవరు? ఎందుకలా మాట్లాడుతున్నారాయన? బండి సంజయ్ కాస్త అటు ఇటుగా ఏడాది క్రితం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఓ ఊపు తెచ్చారన్నది ఆయనకున్న ఇమేజ్. తనదైన శైలితో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో పాటు అప్పటి ప్రభుత్వం మీద, నాటి సీఎం కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు బండి. ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా కేసీఆర్ మీద ఆ స్థాయిలో మాటల దాడి చేసిన మొదటి ప్రతిపక్ష నేతన్న టాక్ కూడా గట్టిగానే నడిచింది అప్పట్లో. అటు ఎంఐఎం విషయంలో కూడా అంతకు మించి దూకుడుగా ఉండేవారాయన. అదంతా బీజేపీ నాయకుడిగా ఆయన వ్యవహారం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ విడత రెండోసారి ఎంపీ అయ్యాక కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది బండి సంజయ్కి. అందులోనూ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆ పదవి దక్కాక కొద్ది రోజులు కామ్గానే ఉన్న బండిలోని బీజేపీ నాయకుడు ఆ తరువాత మళ్లీ మేల్కొన్నారట. తనకు హోం మినిస్ట్రీ ఇచ్చి కట్టిపడేశారని సన్నిహితులతో అంటున్నట్టు తెలిసిందే. బీజేపీ నాయకుడి హోదాలో రాజకీయ వ్యాఖ్యలు ఎలా చేసినా చల్తా. కేంద్ర మంత్రిగా ఓ హద్దు, పరిధి ఉంటాయి. ఆ హద్దులే తనను కట్టడి చేస్తున్నాయన్నది కేంద్ర సహాయ మంత్రి ఫీలింగ్ అట. అలాంటి హద్దులున్నాయని ఓవైపు తెలుస్తున్నా, మరోవైపు లోపల ఉన్న రాజకీయ నాయకుడు ఆగలేక ఇటీవల ఆయన చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. ఆ మాటలు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నా బయట మాత్రం వివాదాస్పదం అవుతున్నాయట. మా టార్గెట్ పాత బస్తీ, ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం, పాత బస్తీని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యమంటూ ఆయన మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. అలాగే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపేవాళ్లమని వ్యక్తం చేసిన అభిప్రాయం వివాదాస్పదమైందని అంటున్నారు. దీనిపై అటు కేటీఆర్ కూడా తీవ్రంగానే స్పందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడమేంటని ప్రశ్నించారాయన. బండి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఏ మాత్రం వెనక్కి తగ్గని బండి నా వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానని, వాటికి కోర్టు తీర్పులకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరంతో సహా అనేక అంశాలలో వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్లను జైలుకు పంపాలని, ఆ కుటుంబ ఆస్తులను జప్తు చెయ్యాలంటూ ఉన్న రచ్చను ఇంకొంచెం పెంచారని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. దానికి కూడా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ లీడర్స్. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య క్విడ్ ప్రోకోలో భాగంగానే అభిషేక్ మను సింఘ్వీపై బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదని అన్నారు. సింఘ్వీ కవిత బెయిల్ కోసం వాదించారన్న అంశాన్ని తెరమీదకు తెచ్చారు బండి. కవిత బెయిల్ విషయంలో కానీ, కేసీఆర్ కుటుంబం గురించి గానీ బండి సంజయ్ మాట్లాడినట్టు ఈ మధ్య కాలంలో బీజేపీ నాయకులెవ్వరూ మాట్లాడలేదు. దీంతో తాను కేంద్ర మంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఆయన ఫక్త్ బీజేపీ నాయకుల్లా సంయమనం లేకుండా మాట్లాడుతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయట పొలిటికల్ సర్కిల్స్ లో. అలాగే హైడ్రా జన్వాడ ఫామ్ హౌస్ ను, సల్కం చెరువులో ఓవైసీల భవనాలను ఎందుకు కూల్చలేదని కూడా ప్రశ్నించారు బండి. రాష్ట్ర ప్రభుత్వం ఓవైసీలకు భయపడుతోందని ఆయన అన్న వ్యాఖ్యలు సైతం వివాదాస్పదం అవుతున్నాయి. ఇలా పలు సందర్భాలలో సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన కేంద్ర మంత్రి అన్న సంగతిని మరిచిపోయారా అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయని అంటున్నారట రాజకీయ ప్రత్యర్థులు. బండి మాటలపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతూ ఉంటే ఇతరత్రా మాత్రం విమర్శల పాలవుతున్నాయి. దీంతో ముందు సంజయ్ వైఖరి ఇలాగే ఉంటుందా, లేక కేంద్ర మంత్రి పదవి దృష్ట్యా మార్చుకుంటారా అని గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.